ఓకే బయలుదేరుతున్నాను బాబా, బయలుదేరుతున్నాను బాబా. అందుకే ఆ పోలీసులు నా కాళ్ళ మీదుగా జిప్పీలో పోనించారు. అయితే ఈ ముఠాకు బాబా నువ్వన్నమాట. ఈ బందిపోటు ముఠాకు బాబాని నేనేరా. నన్ను మోసం చేసి ఆ మహేంద్ర నాయకుడయ్యాడు. మరి బెబ్బులే వాడేంట్రా తెలివి తక్క మూర్ఖుడు. ఎక్కడి వాడు ఎవడి వాడు? ఈ ముఠాకు బాబాను ఏంట్రా? నేనే బాబాను. ఈ సృష్టికర్తకు నేనే. అయితే చెప్పండి బాబా.
నీకోసం రబ్బర్ గాజులు ఎప్పుడు పొందేసుకొచ్చా కమ్మా పువ్వులు తెచ్చానే
అక్కలేదు. పారిపోయే వస్తూ చెట్టు చాటు నుంచి గురి చూసి మరి శబాస్ పిల్ల శబాస్, మంచి పని చేశావు. లేకపోతే ఆ బెబ్బిల్ని కుక్క కన్నా కాల్చి మరి చంపేవాడు. ముందు పూసుకో. బాబా ఉన్నాడా? పని మీద బయటికి వెళ్ళాడు. చాలా భయంగా ఈ విషయం ఆ బొబ్బులికి తెలిసిందో అంతే, ఆవుడి కాడు కోతిని కాల్చి పడేస్తాడు. ఏదైనా ఉపాయం చెప్పిన ప్రాణాన్ని కాపాడు. మన ముఠా నియమాలు నిబంధనలు నీకు బాగా తెలుసు. పారిపై వచ్చిన వాడి ప్రాణాలు తీయండి వదిలిపెట్టడు. ఆ బెబ్బులే తెచ్చిన నిన్నేగా అడిగేది. ఆ ధనముతో నా బాబాకు బంగారు సింహాసనం చేయించాను. ఈ పెప్పులు అంతర్జాతీయ దొంగల ముఠాల వల్ల ప్రమాణం చేసి అటు ప్రభుత్వాన్ని పోలీసుల్ని 3 చెరువులు నీళ్లు తాగించిన నాకెదురు నిలిచిన మగాడు ఎవడ్రా? వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే నాగిడి పేరు రాజా అని తెలుస్తుంది బాస్. రాజా ఎవడ్రా? పసిపిల్లవాడా లేక పండిపోయిన ముసలి నా కొడుకు? పిండితే గల పరాక్రమంతుడు. ఎదిరించే దమ్ము ధైర్యం బాబాకు తప్ప మరొకరికి లేదు. ఎదిరించిన వాడి నిండు ప్రాణాలు అనంతమయంలో కలవాల్సిందే. రంగా శ్రీకాంతంలో చిత్రంగా ఉండమని చెప్పు. పులిని కాదురా బెబ్బోలే, కొండవేటి బెబ్బోలే. శ్రీకాంతంలో వాళ్ళకు బందీలుగా చిక్కితే రంగా ఎంతటి సత్యవార్త మోసుకొచ్చిన ఈ ఎద్దులను నా కొండ చెరువు తొందరపడకండి బాస్. బందీలుగా చిక్కిన వాళ్ళ వల్ల మన రాష్ట్రాలు బయటపడతాయని ఆ ఇద్దరిని కాల్చి మరి వచ్చాడు పిల్ల. శబాస్ పిల్ల శబాస్. శత్రువులకు శవాలను మిగిల్చిన నీ సమయస్ఫూర్తికి నేను మెచ్చుకుంటున్నాను. అంతేకాదు నీ ప్రాణభిక్ష పెడుతున్నాను. రంగా ఇంతకాలానికి ఈ కొండవేటి సీమలో మళ్ళీ ఎదిరించే మొగాడు పుట్టాడు. పుట్టిన వాడిని పుట్టినట్టే పురిట్లో మొట్టు పెట్టాలి, లేదా మన పెరట్లో పాతి పెట్టాలి. శత్రువు ఉన్న పదవి నాకు వినిపించకూడదు. నా వాడి వేడి పుల్లెట్తో వాడి రక్తాన్ని చిందిస్తాను. వాడిని నా టైగర్ కి అల్పాహారంగా వేస్తాను. వాడి కండల్ని గుండెల్ని కవాపులుగా వేయించి కాకులకు గద్దలకు పంచి పెడతాను. ఈ పిల్ల రంగాలు బ్రతుకున్నంత వరకు మీకు ఆ శ్రమక్కర్లేదు బాస్. వద్దు రంగా వద్దు. వాడిని నా సోస్తాలతో తప్పాలి. వాడి శరీరాన్ని తూట్టుగా కాల్చి వాడి మాంసాన్ని కాకులకు గద్దలకు పంచి పెట్టాలి. ఈ బెబ్బిలి పేరు చెప్తే మంచినీళ్ళు సైతం చిక్కక మళ్ళా మాడి చచ్చేలా చేస్తాను. భీకర మారణ హోమం సృష్టించి
నేను నేను గలగల గలగల నవ్వుకుంటాను. ఇంతకాలంగా ఈ కొండవేడి సీమలో అరవేర భయంకరులుగా అసమాన శౌర్య పరాక్రమాలతో ఎదుర్కొంచిన వాడిని అడ్డుదొరికి తానే ఈనాడు అతి సామాన్య మానవుడు మన మొట్టను ఎదిరించి సావనపదీశాడు. జయంతులు మన కరువయ్యారు బాబా. ఎప్పులే గత 20 ఏళ్ళుగా ఈ కొండవీటి ప్రాంతమే కాదు, చాంబల్లో సైతం ఈ మహేంద్ర పేరు చేస్తే గడగడలాడాల్సింది. పట్టపగులు దోపిడీలు చేసిన 10 మందిని నిలబెట్టి కాల్చి పరేసిన అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆ అమరేంద్రుని సైతం ఆటాడించగల ఈ మహేంద్రను ఎదుర్కోబోతున్న పిల్లకాకి ఎవరు? పేరు రాజాట.